వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం రోజు తన సోషల్ మీడియా ఖాతాలు అప్పగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ ఒక్కరోజు వారు తమ అనుభవాలను దేశ ప్రజలతో పంచుకుంటారని చెప్పారు. కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. ఆదిలాబాద్కు చెందిన ఉపాధ్యాయుడొకరు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల సంరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. అంతరిక్షం, కృత్రిమ మేధ రంగాల్లో యువత భాగస్వామ్యం పెరగటం ఓ కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో పాటు ప్రయత్నించడంలో భారత్ ఎవరికీ తీసిపోదన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ అంతరిక్షం, సైన్స్, ఏఐ రంగాల్లో భారత్ సాధిస్తోన్న పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధిస్తోన్న పురోగతిని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. मैं एआई के एक बड़े सम्मेलन में हिस्सा लेने के लिए पेरिस गया था। वहां दुनिया ने इस सेक्टर में भारत की प्रगति की खूब सराहना की। हमारे देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं, इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं। तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं। डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है। उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है। वे कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं। सोशल मीडिया पर उनके ट्रैक हमारे आदिवासी भाई बहनों को खूब पसंद आ रहे हैं। ఇస్రో ఇటీవల 100వ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 10 ఏళ్లలో 460 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో బృందంలో మహిళల భాగస్వామ్యం పెరగటం ఇటీవల భారత్ సాధించిన విజయాల్లో మరొకటని ప్రధాని మోదీ తెలిపారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో అపూర్వ విజయాలు సాధించిన మహిళలకు ఆ రోజు తన సామాజిక మాధ్యమాల ఖాతాలు అప్పగించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. వేదిక తనదే అయినప్పటికీ అందులో వారు సాధించిన విజయాలు, తాము ఎదుర్కొన్న సవాళ్లు, ఇతర అనుభవాలను దేశ ప్రజలతో పంచుకుంటారని తెలిపారు. इस बार महिला दिवस पर मैं अपने सोशल मीडिया अकाउंट जैसे एक्स, इंस्टाग्राम के अकाउंट्स उनको देश की कुछ इंस्पायरिंग वुमेन को एक दिन के लिए सौंपने जा रहा हूं। ऐसी वुमेन जिन्होंने अलग अलग क्षेत्रों में उपलब्धियां हासिल की हैं, इनोवेशन किया है, अलग अलग क्षेत्रों में अपनी एक अलग पहचान बनाई है। 8 मार्च को वो अपने कार्य और अनुभवों को देशवासियों के साथ साझा करेगी। प्लेटफॉर्म भले ही मेरा होगा, लेकिन वहां उनके अनुभव, उनकी चुनौतियां और उनकी उपलब्धियों की बात होगी. దేశంలో అంతకంతకు పెరుగుతోన్న ఊబకాయం సమస్యపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడి కాగా గత కొన్నేళ్లలో ఆ సంఖ్య రెట్టింపైనట్లు చెప్పారు. దేశ ప్రజలు బలంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం వంట నూనెల వాడకాన్ని 10% తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.